నమస్కారం. ఈరోజు మనం మాట్లాడుకోబోయేది అంతులేని కథ గురించి. జీవితం నిజంగా ఎప్పుడూ అంతులేని కథే. ప్రతిరోజు ఒక కొత్త అధ్యాయం, ఓ కొత్త ప్రస్థానం. పుట్టినరోజంటే కొత్త పేజీ. బాధలు, ఆశలు, కథలో మలుపులు. మనందరికి కూడా ఒక కథ ఉంటుంది. ఎప్పటికీ చెప్పుకోలేని కథ, ఎప్పటికీ మర్చిపోలేని కథ. అవును, మీ లోపల కూడా ఓ కథ ఉంది. మీ కన్నీళ్ల వెనక, మీ నవ్వుల వెనక, మీ మౌనం వెనక ఎవరూ పూర్తిగా వినని, మీరు పూర్తిగా చెప్పని కథ. అంతులేని కథ. ఈ ప్రపంచంలో ప్రతి మనిషి కథకి ఓ హీరో ఉంటాడు, ఒక విలన్ ఉంటాడు, ఒక కల ఉంటుంది, ఒక ఒడిదుడుకుంటుంది. మన కథకి అసలు ముగింపు ఉండదు. ఒక మలుపు ముగిసిందంటే ఇంకో మలుపు ప్రారంభమవుతుంది. ఒక కల తీరితే మరో కల మొదలవుతుంది. అందుకే మన కథ ఏదైనా ఆగిపోదు, ఎప్పటికీ కొనసాగుతుంది. ఈ రోజున మీ కథని ఎవరికైనా చెప్పాలి అనిపిస్తే ఒక మిత్రుణ్ణి కూర్చోబెట్టి చెప్పండి, లేదంటే మీ ఆత్మకి వినిపించండి. ఎందుకంటే మన జీవితం అనే అంతులేని కథలో ఒక్కో రోజు ఒక్కో కొత్త పాఠం, ఓ కొత్త భావం, ఓ కొత్త ప్రయాణం. మీ కథ మీదే. దాన్ని మీరు మాత్రమే అద్భుతంగా రాయగలరు. ప్రతి జీవితం ఓ అంతులేని కథ, ప్రతి హృదయం ఒక అందమైన అధ్యాయం. రేపు మరో మంచి మాటతో కలుద్దాం.